హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్తో చేసిన హెల్దీ పాల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మన ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ హెల్దీ పాలు తాగితే కంటి చూపుని మెరుగుపరిచి మన ఒంట్లో రక్తాన్ని పెంచుతుందండి. అంత టేస్టీ హెల్దీ రెసిపీ అండి. ఈ హెల్దీ రెసిపీ తయారు చేయడం కోసం క్యారెట్లు 5 తీసుకున్నాను. మీడియం సైజు బీట్రూట్ని 1 తీసుకున్నాను. వీటిని తొక్కని పీల్ ఆఫ్ చేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ పాలకి చేస్తున్నప్పుడు క్యారెట్లు ఎక్కువగా బీట్రూట్ తక్కువగా తీసుకోవాలి. బీట్రూట్ ఎక్కువ తీసుకుంటే పాలు తాగుతున్నప్పుడు బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువ అయితే పిల్లలు ఇష్టంగా తాగరు కాబట్టి బీట్రూట్ని తక్కువ తీసుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకుని సైడ్ తొడాలు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో క్లీన్ చేసి కుక్కర్లో వేసుకుని 15 బాదం పప్పులు 15 జీడిపప్పులు వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులను వేసి ఇవి మునిగే వరకు వాటర్ని పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి క్యారెట్, బీట్రూట్, జీడిపప్పు, యాలకుల్ని వేసుకుని బాదం పప్పు పొట్టు తీసి వేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ ఉడికించిన వాటర్ని కొంచెం వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలను ప్రిపేర్ చేసుకుందాం. గిన్నెలోకి పాలను తీసుకుని మరిగించండి. పాలు మరిగేలోపు 4 బాదం పప్పులు 4 జీడిపప్పుల్ని సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. పాలు ఒక పొంగు వచ్చాయి కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ పేస్ట్ని 2-3 స్పూన్లు వేసుకుని కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. మిగిలిన క్యారెట్, బీట్రూట్ పేస్ట్ని ఒక ఎయిటెడ్ బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4-5 రోజుల పాటు మనకి కావలసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగొచ్చు. ఇప్పుడు పాలు బాగా మరిగాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను చల్లారనిద్దాం. ఈ పాలకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసి మనం కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుల్ని వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని పాలల్లో వేసుకుని కలుపుకోవాలి. మనం తినే తీపిని బట్టి 2-3 స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకోవాలి. తురుముకున్న బెల్లాన్నైనా వేసుకోవచ్చండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేయకూడదు. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలి. లేకపోతే పాలు విరిగిపోతాయండి. ఈ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తాగితే ఈ పాల టేస్టు చాలా బాగుంటుంది. మన ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ హెల్దీ పాలు తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది, ఒంట్లో రక్తాన్ని కూడా పెంచుతుందండి. ఎవరైతే ఐ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, ఒంట్లో బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ క్యారెట్, బీట్రూట్ పాలని తప్పగా ట్రై చేయండి. మంచి హెల్దీ రెసిపీ. ఈ పాలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు మనం బెల్లం పొడి వేసాం కదా, ఆ బెల్లం వేసుకోకుండా కొంచెం డేట్ సిరప్ 1/2 స్పూన్ వరకు వేసుకుని మిక్స్ చేసుకుని తాగొచ్చండి. క్యారెట్, బీట్రూట్తో చేసిన ఈ హెల్దీ పాల రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.